అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ముందుగా గురువందనం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది నేను నాది నుంచి మనం మనది వరకు మన ఆత్మయాత్ర ఎలా సాగుతుందనేది. దీనిని నాతో చెప్పించడానికి గణపతిని, హనుమంతుని, సూర్యదేవుణ్ణి ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన సకల గురుమండలిని, పరమ గురువులు, విశ్వగురువులను, ముక్కోటి దేవతలను, మన యొక్క పూర్ణాత్మని, కాంతిలోక వాసవులను ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను చెప్పాలనుకునేది నేను నాది. ఎక్కువ మనం ఈ వర్డ్స్ వింటుంటాం, ఈ పదాలు ఎక్కువ మనలో నానుతూ ఉంటాయి. నేను, నాను, నేను, నాది అని. కాబట్టి అలాంటి నేను నాది నుంచి మనం ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నాం. మరి ఆ నేను నాది నుంచి మనం మనది వరకు, మనం అనుకునే వరకు ఎలా మన ఆత్మయాత్ర సాగుతుంది అనేది చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అందరం చక్కగా కళ్ళు మూసుకొని లోతైన శ్వాసను తీసుకుని, ఓ పరమాత్మ, నా లోపల ఉన్న అహంకారం, స్వార్థము, నేను నాది భావాలను తొలగించి సమానత్వం, ప్రేమ, సేవాభావం కలిగిన మనసును ప్రసాదించు అని కోరుకుందాం ఫ్రెండ్స్. నా లోపల ఉన్న అహంకారం, స్వార్థము, నేను నాది భావాలను తొలగించి సమానత్వం, ప్రేమ, సేవాభావం కలిగి మనసును ప్రసాదించమని ఆ పరమాత్మను కోరుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నేను నాది అనే భావన ఎలా పుడుతుంది, అసలు ఏంటి, నేనేంటి, నాదేంటి? అసలు మనం చెప్పుకుంటూ ఉన్నాం, నేను శరీరాన్ని కాదు ఆత్మని అని. మరి ఎందుకు ఈ నేను నాది అనే భావం? సో అది ఎలా పుడుతుంది? మనకు తెలుసు, మనసు యొక్క మొదటి మాయే ఈ పదాలు. మన మనసు కొన్నిసార్లు మనల్ని మాయ చేసేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనిషి పుట్టినప్పుడు అసలు అహం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డకి ఏ అహం ఉండదు. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది ఏంటి? అక్కడ మనం ఎవరు నేర్పిస్తున్నాం? మన మనసు నేర్పిస్తుంది, మనమే నేర్పిస్తున్నాం. అమ్మా ఇది నీ బొమ్మ, ఇది నా బొమ్మ కాబట్టి ముందు పుట్టినప్పుడు ఆమెకు తెలీదు, ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ ఉంది, ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఇది నాది, ఇది నాది అని అనాలి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేది ఏంటి? కానీ నేర్పిస్తాం, ఇది నా బొమ్మ, ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం. ఎందుకంటే మనం నేర్పిస్తాం. ముందు మనమే చెప్తాం, అమ్మా ఇది మా పాప బొమ్మ అంటాం, ఇది మా ఇల్లు అంటాం, ఇది మా కుటుంబం అంటాం, నా బిడ్డ అంటారు కొంతమంది ఫ్రెండ్స్. అలా ఎప్పుడు కూడా రెండు భావాలు పుట్టేస్తాయి, నేను నాది. నేను అంటేనే ఒక యుగో ఫ్రెండ్స్. నాది అంటే పొసెసివ్నెస్, అంటే నాది నాది నాకే కావాలి అనేది ఒక పొసెసివ్నెస్. కాబట్టి నేనే కలిగి ఉన్నానని చెప్పుకోవడం. కాబట్టి ఇలా ఈ నేను నాది అనే భావన అనేది ముందు మనసు యొక్క మొదటి మాయ అండి. మన మాయలో ఎప్పుడు పడతామంటే మొదటిగా నేను నాది అనే దాంట్లో నుండి మన మనసు ఇచ్చే మాయలో పడిపోతాం. ఉదాహరణకు, ఒక పిల్లవాడికి 2 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. మరొక పిల్లవాడు తీసుకుంటే వెంటనే ఏడుస్తాడు. ఎందుకంటే అది నాది అనే భావం. మనం చిన్నప్పటి నుండి చూస్తాం, ఇది నాది, నువ్వు తీసుకున్నావు అంటాడు. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం, మన పిల్లల్లో కానీ ఎక్కడైనా నాది ఎందుకు తీసుకున్నావు అని అంటారు. కానీ చూడండి, అంటే అది మనం ముందు నుండే మనం దానిని పెరికి వేయాలి. అంటే మనం పెద్దవాళ్ళుగా మనం ఏం చెప్పాలి? అలా అనకూడదమ్మా, నాది అనేది అనకూడదు, ఇది నీది అనేది కాదు, అందరిది, అలాగ అనకూడదు. కానీ మనం చెప్తామా? చెప్పం. మనం ఏం చెప్తాం? సరే నాన్న, నీదే బొమ్మ, నీదే చాక్లెట్, అంతా నీదే, నువ్వే తీసుకో అంటారు. కాబట్టి మొట్టమొదటి అడుగు అక్కడే పడిపోయింది. బీజం అనేది అక్కడే నేను నాది అనే బీజం పడిపోయింది. ఇది ఎలా పుడుతుంది మరి?
నేను నాది భావన ఒక్కొక్క ఇది చిన్న ఉదాహరణ. మరి ఇది ఎలా పుడుతుంది? పుట్టుక సమయంలోనే మనిషి స్థితి ఎలా ఉంటుంది అంటే, మనిషి పుట్టినప్పుడు అతనికి అహంకారం ఉండదు. నేను అనే భావన ఉండదు. నాది అనే భావన కూడా ఉండదు. బిడ్డకున్నది కేవలం ఏంటి? ఆకలేస్తే ఏడవడం. ఆకలి ఫస్ట్. తర్వాత ఆకలైపోయింది. పాలు తాగేసాడు. నిద్ర. నిద్రపోవాలనుకుంటాడు. తర్వాతేంటి? సహజ భావాలు. ప్రకృతి సంబంధమైన భావాలు ఇవన్నీ ఉంటాయి. అది ప్రకృతి లాంటి సహజ జీవితం. అంటే ఆయనకి ఏమి ఉండదు. అహంకారం ఉండదు. ఏమి ఉండదు. ఆయనకి ఆకలేస్తుంది. ఆకలికి అన్నం ఆకలికి పాలు తాగుతాడు. పాలు తాగి నిద్రపోతాడు. సహజ భావాలతో ఉంటాడు. మరి బిడ్డకు ఇది నా ఇల్లు, ఇది నా వస్తువు, ఇది నా పేరు అనే భావాలుంటాయా? చెప్తాడా? నా పేరిది, నా పేరు ఇది నా ఇల్లు. పుట్టినప్పుడు తెలుసా మా నాన్నకి ఇంత ఆస్తుంది. మా నాన్న ఇది నా ఇల్లు అన్నాడు. ఇది నా ఇల్లు, ఇది నా నో తెలీదు. ఇది నా వస్తువని కూడా తెలీదు. కానీ మనం ఎలా నేర్పిస్తామంటే, నేను భావన మొదలు ఎలా అవుతుంది? ఈ పవిత్రమైన చైతన్యం నుండి మనం ఎలాంటి వాటికి తీసేస్తామంటే, పిల్లవాడు పెరుగుతున్న కొలది సమాజమే అతనికి నేర్పించేస్తుంది. నేను అనే భావన మొదలుపెడుతుంది. అది ఎలా? ఇది నీ బొమ్మ. ముందు అమ్మే చెప్పేస్తది. ఇది నీ బొమ్మ. అలాగే ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇది నీ పుస్తకం. ఇది నీ ఇల్లు. ఇది నీ కుటుంబం. ఇలాగా మనసులో ఒక భావన పుట్టేస్తుంది. అక్కడ నుండి మొదలవుతదండి ఈ నేను అనేది. నేను. దాని వెంటనే వచ్చే భావన ఏంటుంటదండి నేను తర్వాత? నాది. నాది ఇది ఈ బొమ్మ ఎందుకు తీసుకున్నావు అంటారు. అంటే చూడండి. అంటే అక్కడ ఆ భావన మొదట మనమే ఇచ్చాం. ముందు పుట్టేటప్పుడు ఆయనకి తెలీదు. అంటే మనం నేర్పించిన దాన్ని బట్టే ఉంటుందని అర్థమైపోయింది ఇక్కడ. మరి ఈ నేను, నాది సంబంధం అనేది ఎలాగంటే, ఈ 2 నేను, నాది అనేది ఇంటర్ రిలేటెడ్ అండి. అంటే ఈ రెండిటికి అవినాభావ సంబంధం విడదీయలేనంత సంబంధం ఉంటది. ఈ 2 విడదీయలేని జంట అంటారనమాట దీన్ని. ఏంటంటే, నేను లేకపోతే నాదుండదు. అంతే కదా! నాది లేకపోతే నేను అనేది బలపడదు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాంటి మాయలో మనం పడిపోతాం. ఉదాహరణకి ఒక మనిషి ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఇది నా ఇల్లు అంటాడు. ఇది నా కారు అంటాడు. ఇది నా పేరు అంటాడు. ఇది నా గౌరవం అంటాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? నాది. ఈ నాది అనే వస్తువులు నేను అనే అహంకారాన్ని పెంచుతాయి. నాది, నాది, నాది. నేను. ఆటోమేటిక్‌గా అహంకారాన్ని పెంచేస్తాయి అవి. నాది అని ఎప్పుడన్నావు నువ్వు? నీకు అహంకారం వచ్చేసింది. ఒక చీర ఇది నాది. ఒక నగ ఇది నాది. ఏం పక్కన వాళ్ళేసుకుంటే తప్పైపోతుందా? అనమే. అస్సలనం. నాది అంతే. ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి భావాలు చిన్నప్పటి నుండి మనకి జీర్ణం అయిపోతాయి. మన మనసిచ్చే మాయలో మనం పడిపోయి అవి జీర్ణం అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒక చిన్న కథ లాంటిది ఒకసారి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే అక్కడ ఒక బొమ్మ ఉంటది. సరేనా? మొదటి పిల్లవాడు అంటాడు, "ఇది నా బొమ్మ" అంటాడు. రెండో పిల్లవాడు తీసుకున్న వెంటనే మొదటి పిల్లవాడు ఏడవడం మొదలుపెడతాడు. ఎందుకు ఏడవిస్తున్నాడు? బొమ్మ పోయింది అని పోయిందని కాదక్కడ. నాది పోయింది. అక్కడ చూడండి. నా బొమ్మ పోయింది. అక్కడ బొమ్మ పోయినా వాడికేం ఇది లేదు. నా బొమ్మ పోయింది. ఫ్రెండ్స్. ఇదే ఈ చిన్న ఉదాహరణలాగే మనకనిపిస్తది. కానీ మన జీవితంలో మనం పెరుగుతున్న కొలది ఇప్పటికీ మనం నేర్చుకున్నది ఇదే మన జీవితంలో నిరంతరం జరుగుతూ ఉంది. నాది. నేను. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే మనము అనే స్థితిలో ఉంటామో మనకన్ని అద్భుతాలే జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఈ చిన్న కథ ద్వారా మనం ఒక పెద్ద జీవిత పరిచయాన్ని నేర్చుకోవచ్చు కదా! మరి మనసు ఏం చేస్తుంది మాయ? మనం అనుకుంటున్నాం చిన్నప్పుడు ఏం చెప్పింది? ఇది నా బొమ్మ అని చెప్పింది. మనసు ఏం చేస్తుంది? ఇలా చెప్తది ఇది నా సంపాదన.
ఇప్పుడు చూడండి చాలా మంది భార్య భర్తల్లో కూడా మీరు చూడండి. ఒకప్పుడు ఏముండేది? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది. అందరూ సంపాదించి తెచ్చి పెద్దకిచ్చేవాళ్ళు. కుటుంబ పెద్దకిస్తే, కుటుంబ పెద్ద దాన్ని అన్ని కుటుంబానికి సంబంధించిన అన్ని సౌకర్యాల కోసం, అన్నిటి కోసం ఖర్చుపెట్టేవాడు. చక్కగా ఉండేదప్పుడు జీవితాలు. కానీ ఇప్పుడేమైంది? ఒక్కొక్క ఫ్యామిలీలో నలుగురు సంపాదిస్తారు. నలుగురికి 4 ఏటీఎం కార్డులుంటాయి. ఎవరికి ఎంత జీతం వస్తుందో తెలీదు. ఎంత జీతం వస్తుందో, ఏం ఖర్చు పెడుతున్నారో ఏమో తెలీదు. అంటే ఇక్కడ ఏమైపోతుందండి అర్థం? నా సంపాదన. పిల్లవాడు అంతవరకు తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు. వాడికి వాడికి జాబ్ రాగానే వాడేమంటాడు తెలుసా? నా సంపాదన అంటాడు. నా గౌరవం, నాకొచ్చింది ఈ గౌరవం అంటాడు. నా విజయాలు, అమ్మా నాకొచ్చింది ఈ కప్పు అంటాడు. నా కుటుంబం అంటాడు. అంటే వాస్తవం ఏంటి ఫ్రెండ్స్ మరి? మనిషి ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాడు అనేది తెలుసుకోవాలి. ఏమీ తీసుకెళ్ళలేడు అని కూడా తెలుసుకోవాలి. పోయేటప్పుడు నేనేమి తీసుకెళ్ళను, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. మధ్యలో తాత్కాలికంగా వీటన్నిటిని ఉపయోగిస్తున్నాము. కానీ దాన్ని మార్చుకోవాలి అనుకోవాలి. కానీ మనసేం చేస్తుంది తెలుసా? దాన్ని శాశ్వతం, ఇదే శాశ్వతం. నీకిప్పుడు ఏదైనా ఒక ఎక్కువ నీకన్ని ఉన్న దానికన్నా ఎక్కువ ఉందనుకోండి డబ్బు. మనం మామూలుగా అయితే ఆలోచిస్తే ఇదేది మనతో వెంట రాదు. మనం కొంచెం ఏదో పుణ్యం చేద్దాం, దానం చేద్దాం, ధర్మం చేసుకుందాం అంటే ఓకే. కానీ అలా అనుకోరు. నా కొడుకున్నాడు, నా కూతురుంది. మరి నా కూతురికి సంపాదించి పెట్టాలి. నా కొడుక్కి సంపాదించి పెట్టాలి. నాది. అక్కడ కొడుకేమంటాడు? నాది ఇది. ఫ్రెండ్స్. కూతురు వేరే ఇంటికెళ్తే అక్కడేమంటుంది? ఇది నాది. ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ మనసు ఏం చేస్తుంది తెలుసా? మనం అనుకున్నదే ఆ నేను, నాది అనే భావనే శాశ్వతం అనుకుంటుంది. ఇదే మాయ ఫ్రెండ్స్. మరి మనకి నిజం ఎప్పుడు తెలుస్తుంది? నిద్రలో. నిద్రలో మన కలల్లో నిజం ఏంటనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మనం గాఢ నిద్రలో ఉన్నామనుకోండి. అక్కడ నేను అనే భావన ఉంటదా? ఉండదు. నాది అనే భావన ఉంటదా? ఉండదు. ప్రపంచం కూడా ఉండదు. అసలేముండదు. హాయిగా నిద్రపోతాడు. మీరొకటి ఆలోచించండి. అంత డబ్బుండేవాడికి అన్ని టెన్షన్‌లు. డబ్బంటే డబ్బనే కాదు ఫ్రెండ్స్. ఆ గౌరవం ఇవన్నీ ఉండేవాడికి అన్ని టెన్షన్. ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏదో చేసేయాలి. ఉన్న దానితో తృప్తి ఉండదు. కానీ మీరు ఒకసారి అలాగా మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి చూడండి. ఒక గుడిసెలో ఉంటాడు. మనం వెళ్తూ ఉంటే స్లమ్ ఏరియాలో గుడిసెలు. హాయిగా చక్కగా వెన్నెల్లో కూర్చొని తింటారు. తినేసి హాయిగా నిద్రపోతారు. వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. ఉంటే తింటారు లేకపోతే లేదు. ఆ రోజుకుందా హాయిగా తింటారు. లేదా హాయిగా నిద్రపోతారు. ఆ! అంతేగాని ఏ టెన్షన్ వాళ్ళలో అంత నాది, ఇది నాది, నేనే అని భావం లేదు ఫ్రెండ్స్. అలాంటి భావన నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏమి ఉండదు. అందుకే మా మదర్ అనేవాళ్ళు, మా అమ్మగారు అనేవాళ్ళు, "నిద్ర సుఖమెరగదు" అనేసి. అంటే మనకు బాగా నిద్రొచ్చిందనుకోండి, మరీ ఎక్కడ ఏ ప్లేస్ లేకపోతే ఎక్కడో ఓ దగ్గర ఈవెన్ మనం ఒక రైల్వే స్టేషన్‌కి ఎక్కడికెళ్ళామనుకో నిద్రొచ్చిందని అలా కుర్చీలోనే నిద్రపోతాం. అంటే ఏంటి? అక్కడ నేను, నాది, అబ్బా! నేనిక్కడ చాలా నాకు డబ్బుంది, ఇక్కడ అహంకారం నాకు, నేనిలా అంటామా? నో. ఫ్రెండ్స్. కాబట్టి అహంకారం లేకపోతేనే శాంతి వస్తుంది. నేను నిద్రపోయాను, బాగా నిద్రపోయాను అంటే చాలా ఆనందంగా ఉంటది. ఇది నా నిద్ర. నేను నిద్రలో కూడా నా డాంబికాలు పోతానంటే ఆనందం ఉండదు. నిద్రలో కూడా యాతననమాట. కొంతమందికి ఎంత యాతన ఉంటదో తెలుసా? నెక్స్ట్ డే ఎక్కడికో ఎళ్ళిపోవాలి. నెక్స్ట్ డే ఏదో చేసేయాలి. నిద్ర పట్టదు వాళ్ళకి. చెప్తూ ఉంటారు. నాకు నిద్ర పట్టదు. ఎందుకు పడుతుంది? నీ బుర్రలో 100 ఆలోచనలుంటాయి. అవన్నీ తీసి పక్కన పెట్టి నేను, నాది, నీది అనుకోని అద్భుతంగా ఉంటావు ఫ్రెండ్స్. కాబట్టి మనకి నిద్రలో నిజం తెలుస్తుంది. మరి నేను మీద ఒక దెబ్బ పడిందనుకోండి. అంటే ఎలా? మనిషి జీవితంలో పెద్ద బాధలు ఎక్కడి నుండొస్తాయి? ఎవరైనా విమర్శిస్తే వస్తాయి. చూడండి. మనము ఎవరైనా ఒక మాట ఎత్తి చూపారనుకోండి, వాళ్ళకి పౌరుషం వచ్చేస్తది. వాళ్ళకి అహంకారం వచ్చేసింది. నేనెందుకు అంటానంటారు. అంటే మనిషి జీవితంలో ఎక్కడ అలాంటివంటి ఎవరైనా ఇలా అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తప్పు చేశావు. నీ పని బాలేదు. నీకేమీ తెలీదు.
నువ్వు మాట్లాడింది బాలేదు, నువ్వు కొంచెం సరిదిద్దుకు అన్నావు అనుకోండి, వెంటనే అవతల మనసు బాధపడిపోతుంది. ఎందుకంటే అది నేను మీద దెబ్బ. నేనంటే నేను గొప్ప అనుకుంటున్నాడు కదా మరి. మరి ఆ నేను అనే దాని మీద మనం ఏమన్నాం? ఎవరైనా మన వస్తువు తీసుకున్నా అదే ప్రాబ్లమ్ వస్తది. అది నాది మీద దెబ్బ. అప్పుడు మనం కోపడతాం. ఏ అది నాది ఎందుకు తీసుకున్నావు అంటాం. కదా! కానీ అలాగే నువ్వు తప్పు చేశావంటే ఒప్పుకోడు. ఏ వ్యక్తి చాలా వరకు ఒప్పుకోరండి. మన ఆధ్యాత్మికంలోకొచ్చిన తర్వాత అది ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే మనం ధ్యానంలో మార్పు వచ్చినట్లు. నీ పని బాగోలేదు అంటే నువ్వు ఆత్మ విమర్శ చేసుకో. ఎందుకు విన్నారు ఈ మాట? అంటే ఏదో సంథింగ్ ఉంది అనేది. నీకు తెలియదు అంటే, ఓహ్! నాకు తెలీదన్నారంటే నేనేదో నేర్చుకోవాల్సిందుంది అనుకోవాలి. అలా నాకు తెలీదా? నేనెప్పటినుండో చేస్తున్నాను. నాకు తెలియదా? అహంకారం. నీ పని బాలేదు. ఎందుకు బాలేదు? నేను బాగా చేస్తాను. నేనే బాగా చేశాను. అహంకారం. నువ్వు తప్పు చేస్తున్నావు. నేనేం తప్పు చేయలేదు. అవతల వాళ్ళే చేశారు. అహంకారం. అంటే నా మీద నాకు దెబ్బనమాట. దెబ్బ పడిపోయింది. అంటే, అంటే ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుంటే ఇది నాది ఎందుకు వాళ్ళు సంవత్సరాల తరబడి దాన్ని వాడను కూడా వాడరు. కానీ ఎవరైనా తీసేసరికి బాధొచ్చేస్తది. అయ్యో! ఇది నాది కదా! ఇది వెళ్ళిపోతుంది కదా! అని. చూడండి ఫ్రెండ్స్. కదా! కాబట్టి జీవితమంతా ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ భాగం ఎప్పుడు చూడు నా గౌరవము, నా హక్కు, నా పేరు, నా స్థానం ఇవన్నీ కాపాడుకోవడానికే మన పోరాటం సరిపోతుంది. ఎప్పుడు మనం తెలుసుకుంటాం. మనం ఆత్మ. మనకిదంతా శాశ్వతం కాదు. వచ్చేటప్పుడు నేనేమీ తేలేదు. వెళ్ళేటప్పుడు కూడా నేనేమీ తేను అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ కాపాడుకోవడానికే మనం పోరాటం చేస్తాం. అందుకే ఎప్పుడైతే మనం నాది, నా గౌరవం, నాది, నేను అని ఉంటామో ప్రపంచంలో ఏం జరుగుతాయి? గొడవలు జరుగుతాయి. నాది, నేను. యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూడండి. అక్కడేంటి అహంకారం. నాది ఆధిపత్యం కావాలి అని ఒక అగ్రదేశం. నాది మేమెందుకిస్తాం? మేము కూడా ఒక ఇండివిడ్యువాలిటీలో ఉన్నాం కాబట్టి మాకు కూడా దేశం కావాలి. మాకు స్వతంత్రం కావాలని ఒక చిన్న దేశం. ఇలా ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్న యుద్ధాలు, అసూయలు. ఆ! ఎవరైనా మనల్ని మెచ్చుకున్నారనుకోండి పక్కింటి వాళ్ళని, అయ్యో! పక్కింటి వాళ్ళని మెచ్చేసుకున్నాను నేనేం లేదా అసూయ. అన్నిటికన్నా అన్నిటికన్నా అతి నీచమైనది నేను నాదనేదంటే కోపం. కోపం నీది కాదు అన్నావంటే కోపం. అన్నీ పుడతాయి. ఫ్రెండ్స్ ఈ యుద్ధంతోనే మనం వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు ఇలాగ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుంది? ఫ్రెండ్స్ నీవు శరీరం కాదు. నీవు ఆత్మ. ఆత్మకు పేరు లేదు. ఆత్మకు స్వార్థము లేదు. ఆత్మకి అహంకారం కూడా లేదు. అది కేవలం చైతన్యము. చూసారా? అది కేవలం చైతన్యము. అందుకే అక్కడేమైంది? ఎప్పుడైతే మన ఆధ్యాత్మికంలో ఉన్నామో, మన ధ్యానంలో ఉన్నామో, మనకి కోపం రావడం మానేసింది. ఇంతకుముందు మనకి పిలిస్తే కోపం వచ్చేస్తది. క్రోధం వచ్చేస్తది. అసూయొచ్చేస్తది. కానీ ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆధ్యాత్మికంలోకి లేదు లేదు మనం కోపం ఉండకూడదు. మనం ఇదిగా ఉండాలి. అంటే అక్కడ ఏం అర్థమైంది మనకి? నీవు శరీరం కాదు. నీవు ఆత్మ అని నీకు అర్థమయ్యింది. నీ ఆత్మకు పేరు లేదు, స్వార్థం లేదు, అహంకారం లేదు అని అర్థమైంది. అది కేవలం చైతన్యం మాత్రమే అని అర్థమైంది. ఫ్రెండ్స్ కాబట్టి మనసులో ఎప్పుడు ఇలా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. నేను అనే భావన నా నిజ స్వరూపం కాదు. నేను అనే భావన నా నిజ స్వరూపం కాదు. నేను శుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలా తెలుసుకోగలిగిన రోజే మనం అద్భుతంగా ముందుకెళ్తాం. ఇది నేను నాది వల్ల వచ్చే బాధలు ఎన్ని ఉంటాయో తెలుసా ఫ్రెండ్స్? మన ముందు నేననే భావన మనకర్థమైపోయింది. దాని వెంటనే నాది అనే భావన వచ్చింది. మరి దానివల్ల వచ్చే బాధలేంటి? అవి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఏంటి మరి
ఈ 2 భావనలు మన జీవితంలో ఎలాంటి సమస్యలు తీసుకొస్తాయి. అంతే కదా ఫ్రెండ్స్. మరి అలాంటి సమస్యలు రావడం వల్ల మనమేం అనుభవిస్తాం. ఆధ్యాత్మికంగా మనకు అర్థమైపోయింది. మనం శరీరం కాదు అని. కానీ మనం అలాగ అనుకోనప్పుడు మనకొచ్చే బాధలేంటి? అహంకారం. ఫస్ట్ వచ్చేది అహంకారం. నేను అనే భావన ఎక్కువైతే అది అహంకారం అవుతుంది. మరి అహంకారం అంటే ఏంటి? నేనే గొప్పవాడిని. నాకు మాత్రమే తెలుసు. నా మాటే సరైంది అనుకోవడం. అహంకారం ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ఇతరుల మాట వినడు. తన తప్పు ఒప్పుకోడు. ఎప్పుడు తానే గొప్పవాడిగా అనుకుంటాడు. కరెక్టా ఫ్రెండ్స్? అస్సలు వినడండి. నేను నేను వినను అంతే. తన తప్పు ఎప్పుడు ఒప్పుకోడు. వాదిస్తుంటాడు. ఎప్పుడూ తానే గొప్పవాడిగా అనుకుంటాడు. ఇవన్నీ అసలు అలాంటి వ్యక్తుల దగ్గర ఉండాలంటే ఎంత అద్భుతమో జరగాలి. కానీ అలాగే ఉంటాం మనం. మన జీవితంలో మనకది అలవాటైపోయింది. ఒక వ్యక్తి కొంత డబ్బు సంపాదిస్తాడండి. ఇలా అనుకుంటాడు. ఇదంతా నా వల్లే అంటాడు. కానీ వాస్తవం ఏంటి? కుటుంబ సహాయం ఉంటదా? సమాజం సహాయం చేస్తదా? దేవుని కృప ఉంటదా? నువ్వు కుటుంబ సహాయం లేకుండానే నువ్వు సంపాదించేస్తావా? ఇది నాది అంటావు. మరి సమాజం సహాయం చేయాలా? నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, నీకు ఉన్నత స్థితిలో ఇచ్చి, నీకు సహకరించే సమాజాన్ని సహాయం ఉంటున్నట్టేనా? మరి దానికి తోడు దేవుని కృప ఉండాలి. మరి ఇవేవి లేకపోతే విజయం రావడం ఈజీయా? కాదు కదా! కష్టమే కదా! కానీ మనసు చెప్తుంది. లేదు లేదు నేనే చేశాను. ఇది నాదే. ఇది నా అహంకారం. ఇదే అహంకారం. దానితోనే వాడు జీవితాంతం కొట్టుమిట్టుకుపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. తర్వాత అసూయ. నాది అనే భావన పెరిగితే ఆటోమేటిక్‌గా ఏం పెరుగుతుందండి? అసూయ పెరుగుతుంది. మనకొక ఇల్లుంది. పక్కవాడు పెద్దిల్లు కట్టుకోగానే మనకు వెంటనే వస్తది. అయ్యో! అతనికెందుకు అంతుంది? నాకెందుకు లేదు? నీకున్న దాంతో నువ్వు ఉండవు. నీకు గుడిసుందా? నీకొక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లుందా? నీకు అవసరం లేదు. పక్కన వాడు ఏదో అయ్యయ్యో! నాకంత ఇల్లు లేదే. చాలా మందిలో మనం వింటాం. మనకి ఏదుందో దాంతో తృప్తి పడం. ఇంక ఏది లేదో దాని మీద ఎళ్తది మనసు. ఫ్రెండ్స్, అసూయ వల్ల మనిషి ఏమైపోతాడు? నిద్ర పట్టదు. ప్రశాంతత కోల్పోతాడు. ఆనందం కోల్పోతాడు. అసూయ ఉన్న హృదయం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. ఫ్రెండ్స్, కోపం వచ్చేస్తది. ఎవరైనా మనల్ని నేను మీద దెబ్బ కొట్టామనుకోండి, "నువ్విలాగున్నావు, నువ్వు మారు, నువ్విలా చెయ్యి" అన్నామనుకోండి, వెంటనే కోపం వచ్చేస్తది. ఎవరో మనల్ని విమర్శించారు. మన మాటను గౌరవించలేదు. మనకు కావాల్సింది ఇవ్వలేదు. అప్పుడేమంటుంది తెలుసా? మనసు నన్ను అవమానించారు. అందుకే నాకు కోపమొస్తుంది అంటారు. కొంతమందైతే వెక్కి, 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 వెక్కి ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలీదు. ఎందుకంటే వాళ్ళ మనసులో దుఃఖం ఉన్నది, కోపం. ఎందుకంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నన్ను నేను తప్పు అనేసారు. నా తప్పు నన్ను నేనే తప్పు చేశానంటారు. ఇలాంటి భావాలతో ఉండిపోతారు. మనసుని ఎవరో విమర్శించేసారు అనుకుంటారు గానీ, ఆ విమర్శ వెనక వాళ్ళ మంచి హృదయం ఉందనేది అర్థం చేసుకోరు. చెప్పేవాడే ఎవరైతే చెప్తారో వాళ్ళే వాళ్ళకి చెడుగా కనిపిస్తుంటారు. మన మాటలను అస్సలు గౌరవించడానికి ప్రయత్నం కూడా చెయ్యరు. మనకు కావాల్సింది ఇవ్వలేదు. అదొక్కడే అక్కడుంది. "నువ్వేం చేశావు? మనకేమిచ్చారు?" అంటారు. అంటే అక్కడేమవుతుందండి, అవమానంతో వాళ్ళుండడం వల్ల వాళ్ళకి కోపమొచ్చేస్తుంది. కోపం వల్ల ఏమవుతుంది? అస్థిరితం అయిపోతుంది. మన బాడీ అంతా అస్థిరతం అయిపోతుంది. మాటలు కఠినంగా మారిపోతాయి. సంబంధాలు చెడిపోతాయి. థాట్స్ ఆల్ అయిపోయిందండి. చూడండి మీరు చాలా ఇళ్లల్లో చూడండి సంబంధ బాంధవ్యాలు కరెక్ట్‌గా లేకపోవడానికి కారణం ఇవే. కఠినంగా ఉండడం. మనసు మెత్తగా ఉండొచ్చు. కానీ మాట కఠినం. ఆ కఠినం అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు. అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపించొచ్చు. కదా ఫ్రెండ్స్? మనసు అస్థిరత్వం అయిపోతుంది. ఎందుకు? అమ్మా! నాకనేసారే, నన్ననేసారు, వాళ్ళు ఇలాగ అనేసారు. నాకు కొంచెం కూడా గౌరవం లేదు. నేనంటే పెద్దాన్ని, చిన్నాన్ని ఇది లేదు, గౌరవం లేదు. నన్ననేసారు, అనేసారు, అనేసారు. మనసు వికలం. దానివల్ల ఏమవుతుందండి? ఎవరు పట్టించుకోకపోతే కోపం, లేదంటే ఏడుపు. ఈ 2 వస్తాయి. ఫ్రెండ్స్, ఎప్పుడు ఇవన్నీ నేను, నాది అనేవి ఉన్నప్పుడు మరి భయం, భయమొచ్చేస్తుంది.
నాది అనే భావన ఉన్నంత వరకు ఏముంటుంది, మనలో భయం ఉంటది. నా సంపద పోతే, నా పేరు పోతే, నా స్థానం పోతే, నేను గొప్ప, నాది ఈ స్థానం. మరి నా స్థానానికి విలువ ఇవ్వాలి కదా పక్కన వాళ్ళు. మరి నా స్థానం పోతే, మరి నువ్వు అదే స్థానం నుండి వచ్చావు కదా, మరి నువ్వెంత విలువిచ్చావు నీకున్న వాళ్ళకి? అది అర్థం కాదు ఫ్రెండ్స్. ఆ భయం వల్ల ఎప్పుడూ కలవరం. అందుకే ఫ్రెండ్స్, అసలు భయం అహంకారం నుంచే పుడుతుంది. మనకు అహంకారం ఉంటే అన్నీ వస్తాయి. ప్రపంచంలో ఎక్కువ గొడవలు ఎక్కడ జరుగుతాయి? నేను, నాది వల్లే. కుటుంబ గొడవలు, ఆస్తి వివాదాలు, రాజకీయ పోటీలు అన్నీ ఒకే మూలం నుంచి వస్తాయి కదా ఫ్రెండ్స్. నాది ఎందుకు పోతుంది? అంతరంగం శాంతి ఎందుకు పోతుంది? మనిషి బయట విజయం సాధిస్తాడు, లోపల శాంతి ఉండదు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఇలా ఆలోచిస్తది. ఇంకా కావాలి, ఇంకా పెద్దది కావాలి, ఇంకా పేరు కావాలి. వచ్చిన దాంతో తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలి. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి వచ్చావు, అది మర్చిపోతావు. ఇది అంతం లేని ఆకాంక్ష ఫ్రెండ్స్. ఒక నది సముద్రంలో కలిసిపోతుంది. నది తన పేరుని కోల్పోతుంది కదా. గోదావరి నది సముద్రంలో కలిసిపోతుంది. చూడండి అక్కడ సముద్రంలో నది కలిసిపోతుంది. నదులు కలిసిపోతాయి. 3 నదులు, గంగా, యమున, సరస్వతి నదులు కలిసిపోతాయి అన్ని. అప్పుడు ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంటుందా? లేదు కదా ఫ్రెండ్స్. నది తన పేరుని కోల్పోతుంది. అప్పుడు అది ఏమంటుంది? అది ఏమైపోతుంది? సముద్రం అయిపోతుంది కదా ఫ్రెండ్స్. కానీ నది ఎప్పుడు అనుకోదే, నేను కలిశాను, ఇందులో నాది వేరు, నాది నా ప్లేస్ వేరు అని అంటుందా? లేదు. అది కలిసిపోగానే సముద్రం అయిపోతుంది అంతే. అలాగే మనిషి కూడా అహంకారం వదిలితే, స్వార్థం వదిలితే అతను విశాల చైతన్యంలో కలిసిపోతాడు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు మనం ఇలా ఆలోచించాలి. నా బాధలకు అసలు కారణం బయట ప్రపంచం కాదు. బయట ఏమీ లేదు, నాలోనే ఉంది అనుకో. నా బాధలకు అసలు కారణం బయట ప్రపంచం కాదు, నా లోపల ఉన్న అహంకారం. ఈ విషయం తెలుసుకోవడం అంటే, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అవును నేను బయట ఏమీ లేదు, నేను బయట చేస్తున్న పూజలు వ్యర్థము, నేను బయట చేస్తున్న పూజ చేయకూడదని చెప్పట్లేదు ఫ్రెండ్స్. బయట చేస్తున్న పూజలు, జపాలు, ధ్యానాలు అన్ని దేనికోసం నువ్వు చేస్తున్నాము? ఆధ్యాత్మికంలో మొదటి అడుగు ఏంటంటే దాన్ని తెలుసుకోవడమే. లేదు, బయట ఏమీ లేదు, లోపలే ఉంది. నా లోపల ఉన్న అహంకారం వల్లే నాకు బాధలకి కారణం అని నువ్వు తెలుసుకున్నావు అంటే, నువ్వు అప్పుడే ఆధ్యాత్మికంగా మొదటి అడుగు ముందుకు వేసినట్టు. లేదంటే నేను ఇన్ని పూజలు చేశాను, నేను ఇంత ధ్యానం చేశాను, ఇన్ని గంటలు కూర్చున్నాను, ఇన్ని జపాలు చేశానంటే కూడా వేస్ట్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక మార్గంలో కూడా అహంకారం ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుంది, దానివల్ల ఏంటి అనేది మనము తర్వాత క్లాస్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇక్కడికి నేను నాది అనే భావంతో ఇక్కడితో ఆపుదాము. తర్వాత భాగంలో ఆధ్యాత్మిక మార్గంలో అహంకారం ఎలా, మనకు ఆధ్యాత్మికంలో కూడా అహంకారం వస్తుంది, అది ఎలా వస్తుంది, ఈ నేను నాది అని ఉండడం వల్ల అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదనుకుంటే సెషన్ ఎండ్ చేసేది.